అందరికీ నమస్కారం. నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈ ఏపీ అసెంబ్లీ 2024 ఈ యొక్క అసెంబ్లీ స్థానాల గురించి మన యొక్క న్యూమరాలజీకి సంబంధించిన ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి జిల్లాని మనం చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు ప్రకాశం జిల్లా చూసుకుంటే మనకి ఈ యొక్క మొత్తం వచ్చేసి 12 కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి. ఈ 12 కాన్స్టిట్యూషన్లలో ఫస్ట్ వచ్చేసరికి సంతనూతలపాడు. సంతనూతలపాడులో వచ్చేసరికి మనకి 63 నెంబర్ ఉంది న్యూమరాలజీ ప్రకారంగా. మామూలుగా అయితే ఇది వచ్చేసరికి 6-3 అనేది జనరల్గా ఏంటంటే రెండుకి పడదు. ఒక రాక్షస గురువు, ఒక దేవతల గురువు ఉంటారు. ఇది వచ్చేసరికి వాస్తవంగా ఇద్దరికి పడదు ఇది. ఎందుకంటే ఇక్కడ జనసేనలో కానీ వైసీపీలో కానీ ఇద్దరికి 3 ఉన్నాయి. ప్లస్ టీడీపీకి ఉన్నా కానీ వచ్చేసరికి దీని సపోర్ట్ ఎక్కువగా దీనికి ఇది వచ్చేసరికి దీనికే ఉంటుంది. ఇటు జనసేన కూడా ఉండటం వల్ల ఈ రెండు కలయికలు ఏమవుతుందంటే ఒకదానికి ఇవ్వలేకపోతున్నాం. అందుకని న్యూమరాలజీ ప్రకారం వచ్చేసరికి దీన్ని టగ్ ఆఫ్ వార్లో ఇచ్చేసాం. ఇకపోతే ఒంగోలు వస్తే 30 ఉంది. ఈ ఒంగోలులో 3 అనేది వైసీపీకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్లో 21 ఉంది. ప్లస్ అదేవిధంగా జనసేన పార్టీలో కూడా జేఎస్పీలో వచ్చేసరికి 12 ఉంది. అది కూడా ఒక 3 ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ జనసేన పార్టీ కలవటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క చాలా కాన్స్టిట్యూషన్లో కూడా ఇలాంటి మార్పులు నేను చూశాను. ప్రతి జిల్లాలో కూడా ఎక్కడైతే ఈ 3 కాంబినేషన్ ఉందో ఈ యొక్క జనసేన పార్టీ బాగా రైజ్ చేస్తూ ఉంది దీన్ని. అంటే బాగా సపోర్ట్ అవుతుందన్నమాట టీడీపీకి వచ్చేసరికి. అదేవిధంగా ఒంగోలులో కూడా 30 నెంబరు దీని ప్రభావం జనసేన పార్టీ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది టీడీపీకి ఇవ్వడానికి అవకాశం ఉంది. కొద్దిగా కందుకూరు వస్తే 3-4. ఈ 3-4లో వచ్చేసరికి మామూలుగా వాస్తవం చెప్పాలంటే 3+4 7 వచ్చేసరికి వీళ్ళకి అవకాశం ఉండాలి. కానీ ఏమవుతుందంటే డైరెక్ట్గా 43 అయితే వీళ్ళకి అవకాశం వచ్చింది. 34 కాబట్టేసి మన 3 కాంబినేషన్లో వైసీపీకి ఎక్కువ డామినేట్ చేస్తుంది కాబట్టి దీనికి కూడా ఇవ్వలేకుండా టగ్ ఆఫ్ వార్లోకి ఇచ్చేసాం. రెండుకి ఇవ్వలేకపోయాం దానికి. ఇప్పుడు కొండపై వస్తే 28 1 అంటే 1 వచ్చేసరికి మనకి 2024లో ఈ యొక్క 2 నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకుంటున్నాము. కాబట్టి కొండపై వచ్చేసరికి 28 ఈ 2లో మన దీనికి ఇచ్చేసాం. టీడీపీ జనసేన ఎలియన్స్కి ఇచ్చేసాం. ఇకపోతే మార్కాపురం వచ్చేసరికి 31 అనేది మనం చాలా కాన్స్టిట్యూషన్లో చూసుకుంటున్నాం. మనం శ్రీకాకుళం నుంచి మనం ఒక అనంతపురం వరకు కూడా, చిత్తూరు జిల్లా వరకు కూడా ఎక్కడ 31 వచ్చినా కానీ 99.9% వచ్చేసరికి ఆ నెంబర్ వైసీపీకే సపోర్ట్ చేస్తుంది. ప్రతి కాన్స్టిట్యూషన్లో చూసుకోండి మీరు. నేను ఇచ్చిన ప్రిడిక్షన్స్లో ప్రతి జిల్లాలో కూడా 31 ఎక్కడైతే వచ్చిందో అక్కడ దీనికి ఇవ్వడం జరుగుతుంది. 29 వచ్చేసరికి ఏమో టీడీపీ ప్లస్ జనసేన అలియన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 31 అనేది దీనికి ఒక బ్రాండ్ లాగా ఈ కళ్ళు మూసుకొని వైసీపీకి ఇవ్వడం జరుగుతుంది. అది అక్కడ కాన్స్టిట్యూషన్లో ప్రజలు ఎలా ఉన్నారు ఏదని నాకు సంబంధం లేదు. ఓన్లీ న్యూమరాలజీ ప్రిడిక్షన్స్ ద్వారా నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మార్కాపురం 31 వచ్చేసరికి వైసీపీకి జరిగిందనమాట. అయితే గిద్దలూరు వచ్చేసరికి 30 వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూడా 30 వచ్చేసింది. కానీ ఇక్కడ కాంబినేషన్ ఏమవుతుందంటే ఎక్కడైతే ఒక ఒక యు వచ్చేసిందో ఈ కాంబినేషన్లో వీళ్ళిద్దరు సరిపోదు ఇది. అందుకని మనం ఏం చేసామంటే వైసీపీకే సపోర్ట్ చేస్తుంది 3 అనేది. ఈ 3 అనేది దాని మూలంగా వచ్చేసరికి మనం గిద్దలూరు వచ్చేసరికి వైసీపీకి ఇవ్వడం జరిగింది. ఇకపోతే కనిగిరిలో వచ్చేసరికి 16 అనేది అది ఒక జపాన్ నెంబర్ అనమాట. అంటే మనకి ఎప్పుడు ఒక వెలుగు ఉంటుంది, కొద్ది రోజు చీకటి ఉంటుంది. అదే రకంగా టీడీపీ పార్టీలో వచ్చేసరికి 16 ఉందన్నమాట. అందుకని చెప్పేసి టీడీపీకి సపోర్ట్ చేయట్లేదు. అట్లాగని చెప్పేసి మనకు వైసీపీ కూడా సపోర్ట్ చేయదు. కాబట్టి ఈ కాంబినేషన్ వచ్చేసరికి ఇది టగ్ ఆఫ్ వార్కి ఇచ్చాము. ఇది అక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ వ్యక్తిగతమైన డేటా తీసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వాళ్ళ నామ సంఖ్య ద్వారా దాన్ని నిర్ణయించడానికి అవకాశం ఉంది. అందుకని టగ్ ఆఫ్ వార్లోకి ఇచ్చేసాం. ఇకపోతే ఎర్రగొండపాలెం వస్తే 52 వచ్చేసరికి వాస్తవం చెప్పాలంటే ఇది 7 కాబట్టి 7 అనేది మనకి ఈ తెలుగుదేశం పార్టీ జనసేనకి కేతుకు సంబంధించింది కాబట్టి వాళ్ళిద్దరు చంద్రుడి ప్రభావం ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎస్సీ అని ఒకటి పడి వచ్చింది ఇక్కడ. అంటే ఎక్కడైనా మన కాన్స్టిట్యూషన్ పక్కన ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేదా ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ అలా ఏదైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ 52 నెంబర్ తీసుకో, మనకి ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాని ప్రకారం ఏం చేస్తామంటే దీన్ని తీసుకొని ఎవరికైతే అనుకూలంగా ఉందో వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇప్పుడు ఇద్దరికీ అనుకూలంగా ఇక్కడ కనపడలేదు కాబట్టి వాళ్ళు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన డేటా ప్రకారంగా వాళ్ళ యొక్క నామ సంఖ్య ప్రకారంగా మనం దాన్ని డిసైడ్ చేయడానికి అవకాశం ఉంది. అందుకని ఇది టగ్ ఆఫ్ వార్కి ఇచ్చేసి దీని కింద టగ్ ఆఫ్ వార్లో ఇచ్చేసాం దాన్ని. ఇకపోతే దర్శి వచ్చేసరికి 11. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఇది 11 అంటే మనకు న్యూమరాలజీ వచ్చేసరికి మాస్టర్ నెంబర్. మీరు అడగవచ్చు 2 అనేది ఎక్కడ వచ్చినా కానీ టీడీపీకి జనసేనకి ఇస్తున్నారు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి. ఇది మాస్టర్ నెంబర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం దీన్ని కరెక్ట్గా ఒకదానికి ఇవ్వలేము. ప్లస్ ఈ లెటర్ తీసుకుంటాం, ఇక్కడ డి తీసుకుంటున్నాం. డి వచ్చేసరికి 4 వస్తుంది. 4 + 11 వచ్చేసరికి 15 అవుతుంది. ఆ 15 అనేది =6 అవుతుంది. ఆ 6 అనేది వీళ్ళకి ఈ రెండు కాంబినేషన్లకు కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. టీడీపీ పార్టీకి బాగానే ఉంటుంది కానీ జనసేనకి వైసీపీకి
రెండింటికి 6 అనేది కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. అందుకని చెప్పేసి దీన్ని మనం కూడా దీన్ని టగ్ ఆఫ్ వార్‌కి ఇచ్చాం. ఇక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ వ్యక్తిగతమైన డేటా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మనకి వాళ్ళకి సంబంధించిన నామ సంఖ్య ఉంటుంది. ఆ నామ సంఖ్య ప్రకారంగా మనం డిసైడ్ చేయాల్సింది. అందుకని టగ్ ఆఫ్ వార్‌లోకి ఇవ్వడం జరిగింది. ఇకపోతే పర్చూరు వచ్చేసరికి 27, 27 వచ్చేసరికి మనం చెప్పుకుంటున్నాం. 2 అనేది చంద్రుడు, 7 అనేది కేతుకు సంబంధించింది. ఇది వచ్చేసరికి ఎక్కువ శాతం వచ్చేసరికి టీడీపీ, జనసేన అలయన్స్‌కే ఉంటుంది. టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో ఏప్రిల్ 20 కాబట్టి 2 ఉంది. పవన్ కళ్యాణ్ గారి నంబర్‌లో కూడా మనకి సెప్టెంబర్ 2 కాబట్టి ఆయనలో కూడా 2 ఉంది. ఈ 2 అనే కాంబినేషన్ 7కి బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ 27 9 ఈ రెండిటికి బాగుంటుంది కాబట్టి ఇది వచ్చేసరికి టీడీపీ, జనసేన అలయన్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే అద్దంకి. అద్దంకి కూడా 108 కూడా 9 వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో 27 గానీ, 108 గానీ, అదే 36 వచ్చేసరికి మళ్ళీ ఆ 9 వచ్చేసరికి సెపరేట్‌గా ఉంటుంది. 36 వచ్చేసరికి ఎక్కువగా ఏమవుతుందంటే మనం టగ్ ఆఫ్ వార్‌లోకి ఇస్తాం. ఇక్కడ మనం చూసుకుంటే 63 కూడా మనకి టగ్ ఆఫ్ వార్‌లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళకి వచ్చేసరికి ఇద్దరికీ అంత అనుకూలమైనది కాదు. ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ వ్యక్తిగతమైనవి తీసుకోవాల్సొస్తది. అందుకని ఇక్కడ కూడా మనకేమవుతుందంటే అది ఆ 9లో ఇది లేదు కాబట్టి 108 వచ్చేసరికి వీళ్ళకిద్దరికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎందుకంటే 8, 1 2 మనకి 2024లో 2 నెంబర్ వాళ్ళకి బాగా పనిచేస్తుందని చెప్పుకున్నాము. కాబట్టి ఇది వచ్చేసరికి టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్ కూడా జరుగుతుంది. ఇకపోతే చీరాల కూడా ఎట్లా ఉంటుందంటే 15 అనేది కూడా మనకేమవుతుందంటే 6 మనం ఇందాక ఇక్కడ ఒకటి చెప్పుకున్నాము. దర్శి వచ్చేసరికి 11 ఉంది. 11కి కరెక్ట్‌గా మాస్టర్ నెంబర్ కాబట్టి ఒకరికే మనం ఇవ్వడానికి కుదరదు. ప్లస్ డి కలుపుకుంటే మనకి 4 వస్తుంది. 11, 4, 15 వస్తుంది కాబట్టి 6ని మనం ఏం చేసామంటే టగ్ ఆఫ్ వార్‌లోకి ఇచ్చాము. ఇక్కడ కూడా చీరాల వచ్చేసరికి 15 వచ్చేసరికి ఇది కూడా వీళ్ళిద్దరికి కరెక్ట్ అయిన నంబర్ కాదు కాబట్టి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ వ్యక్తిగతమైన డేటా తీసుకొని వాళ్ళ యొక్క నామ సంఖ్య ప్రకారంగా మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది కూడా మనకి ఈ టగ్ ఆఫ్ వార్‌లోకి ఇచ్చేసాం. టోటల్‌గా వచ్చేసరికి మనకి టీడీపీ, జనసేన అలయన్స్ వచ్చేసరికి 4 వచ్చేసాయి. వైసీపీ వచ్చేసరికి 2 ఉన్నాయి. పోతే టగ్ ఆఫ్ వార్‌లో వచ్చేసరికి 6 ఉన్నాయి. మొత్తం ఈ కాన్స్టిట్యూషన్ 12 కాన్స్టిట్యూషన్‌లో నా నియమాది పిటిషన్స్ ద్వారా నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా దీని మీద సంఖ్యాశాస్త్రం మీద నేను ఎన్నో సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి దీన్ని ఒక సైన్స్‌తో నిరూపించబడింది కాబట్టి దీనికి ఒక టెక్నికల్ వాల్యూ తోటి నేను ఈ అంకెలతో సహా మొత్తం దీన్ని వివరించడం జరిగింది. కాబట్టి దీన్ని మీరు సద్విమర్శలతోటి కింద కామెంట్ చేసుకోండి. మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద లింక్ ఉంటుంది. ఆ లింక్‌ని మీరు ఫాలో అయితే మిగతా సమాచారం కూడా తెలుసుకోవచ్చు. థాంక్ యూ.